చండూరు మున్సిపాలిటీ ఎన్నికలలో కోడి బ్రదర్స్ గెలుపుతోనే ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతుందని చండూరు మున్సిపాలిటీ ఓటర్లు ముక్తకంఠంతో గంటాపదంగా హోరెత్తిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం రోజుతో ముగుస్తుండటంతో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడి సుష్మా వెంకన్న గెలుపు కొరకు 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు గెలుపు కొరకు భారీ ర్యాలీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చెండూరు మున్సిపాలిటీ ఎన్నికలలో కోడి బ్రదర్స్ గెలుపుతోనే ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతుందని చెండూరు మున్సిపాలిటీ ఓటర్లు ముక్తకంఠంతో గంటపదంగా హోరెత్తిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం రోజుతో ముగుస్తుండటంతో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడి సుష్మా వెంకన్న గెలుపు కొరకు 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు గెలుపు కొరకు భారీ ర్యాలీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లు అత్యధిక భారీ మెజార్టీతో కోడి బ్రదర్స్ను గెలిపించుకుంటామని, వారితోనే చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కోడి వెంకన్న మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోనే చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, ఇంటింటికి మిషన్ భగీరథ, మంచినీటి సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు కోడి సుష్మా వెంకన్న, రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సింగిల్ చైర్మన్ గా పోటీ సింగిల్ చైర్మన్ చేసింది అనుభవం ఉంది. వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే మన ఓటు, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, కోడి సుష్మా గారి చెయ్యి గుర్తుకే. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. వెల్కమ్ టు సత్యన్యూస్. ప్రస్తుతం మనము చండూరు మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ ప్రచార జోరు హోరెత్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రచారంలో భాగంగా 7వ వార్డులో ఇక్కడ కోడి సుష్మా వెంకన్న గారు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉంది, అసలు ఇక్కడ ఏ విధంగా నడుస్తుంది వారి మాటలు తెలుసుకున్నాం. అన్నగారు నమస్కారం. అన్నగారు, ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇంటింటికి వెళ్తున్న క్రమంలో ఏ రకమైన ఆదరణ లభిస్తుంది? ఇక్కడ చండూరు మున్సిపాలిటీ నందు 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా భార్య కోడి సుష్మా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మేము గత వారం రోజుల నుండి ఈ వార్డులో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము. గడప గడపకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ ఒకటే మాట చెప్తున్నారు. ఇక్కడ మా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రజాసేవలో రాష్ట్రంలోనే అందరికన్నా ముందుంటాడు కాబట్టి అతని ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీని మేము అందిస్తామని చెప్పేసి మా వార్డు ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వార్డులో ప్రత్యేకంగా నేను కూడా గతంలో వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను. ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి నా భార్య సుష్మా కూడా గతంలో సింగిల్ విండో చైర్మన్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా DCCB బ్యాంకు నందు డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ అనుభవంతో మేమిద్దరం కూడా అనుభవంతో ఉన్న వాళ్ళం. మా ప్రత్యర్థులు ఎటువంటి అనుభవం లేకుండా కొత్త వాళ్ళు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అయితే మాకు ఏ గడపకు పోయినా నేను కూడా వ్యక్తిగతంగా కూడా మాకు ఒక స్కూల్ ఉన్నది. అందులో తల్లి తండ్రి లేని పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నాను. అదేవిధంగా తండ్రి చనిపోయిన పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా అందులో సగం ఫీజు మాత్రమే తీసుకుంటున్నాను. నా విద్యా సంస్థ సన్షైన్ హై స్కూల్ అని ఇక్కడ ఉన్నది. అదేవిధంగా పేదవారు ఉంటే కూడా వాళ్ళకు కూడా
ఫీజులలో రాయితీలు కల్పిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా గతంలో నేను ఫస్ట్ వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు అక్కడ 1 కోటి రూపాయలతో నిధులతో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. గల్లీ గల్లీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అది అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారు. మీరు ఇక్కడ రావడం మాకు అదృష్టం. ఈ వార్డులో మీరు పోటీ చేయడం నిజంగా మాకు అదృష్టం కాబట్టి ఖచ్చితంగా మీకే ఓటేస్తాం. చండూరు మున్సిపాలిటీలోనే 7వ వార్డులో అత్యధిక మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని కౌన్సిలర్గా గెలిపిస్తామని వాళ్ళే స్వయంగా మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా వార్డు ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు ఉదాహరణకు మనకు గవర్నమెంట్ ఇండ్లు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. గతంలో కూడా ఈ వార్డులో 27 ఇండ్లను పెట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఇక్కడ ఇండ్లు లేని నిరుపేదలకు ఖచ్చితంగా ఇండ్లు పెట్టిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా 7వ వార్డులో అన్ని అస్తవ్యస్తంగా రోడ్లు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, ఇంటింటికి నీళ్లు రావడం లేదు. ఇవన్నిటినీ కూడా నేను ఖచ్చితంగా గెలవగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తామని మా వార్డు ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాటిని హామీలను నెరవేరుస్తాం. అందరికీ కూడా మేము ఎప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఆ విషయం మా వార్డు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళే స్వయంగా మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి తీరుతాం సార్ అని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కోరుకున్న విధంగానే ఈ వార్డులో ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఏవైతే ఇబ్బందికరంగా మారినాయో రోడ్లే కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థే కానీ ఏర్పాటు చేయించాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతాము. స్టూడియో వెంకటేశ్వర. ప్రస్తుతం మనము చండూరు మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ ఈ ఎలక్షన్లలో ప్రచార జోరు ఊరెత్తుతా ఉంది. ఇందులో భాగంగా మనము ఇక్కడ మహిళలు ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకుందాము, వారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, వారు ఏ విధంగా కోరుకుంటారో వారి మాటల్లో చూద్దాము. అమ్మ నమస్తే అమ్మ. మీరు ఇక్కడ ఇది ఏ వార్డు వస్తుందమ్మా? మీది మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారమ్మా? కోడెంకన్నా మనకి ఎప్పుడు పిల్లగానే అందుబాటులో ఉంటారు. పిల్లలకి గిట్ట చదువు విషయంలో అయితే చాలామందికి హెల్ప్ చేస్తుంది. మంచి మనసుతోటి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళని వెల్కమ్ చెప్పడం గిట్ట చెప్పాలి. అందుకనే మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటాం. అంటే వాళ్ళు ఇప్పటికే పర్సనల్గా వాళ్ళ సేవాభావం మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాజకీయంగా ఇంకా ఎక్కువ సేవ చేస్తారని మీరు నమ్ముతున్నారు. రావాలని ఖచ్చితంగా అది రాజకీయంగా కొంచెం ఒక యుద్ధానికి ఒక కత్తి కావాలి కదా, అట్లనే వాళ్ళకి ఒక ఉంటే గెలుపు అనేది అధికార పార్టీ ఉంటేనే గెలుపు అనేది ఉంటేనే కదా ఇంకా 10 చేయాల్సిన కంటే 100 చేయొచ్చు. అందుకనే వాళ్ళు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ. మీరు కోరుకున్నట్టు వాళ్ళు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ చండూరు మండల కేంద్రంలో ఈ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, అసలు మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటారు, మున్సిపాలిటీలో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటే వారి మాటలు తెలుసుకున్నాము. అన్నగారు నమస్కారం. నమస్కారం. అన్నగారు మీ పేరు? నా పేరు చెప్పండి రాము. ఇక్కడ ఇది మీరు ఏ వార్డు వస్తుంది? మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో? మేము ఇక్కడ మున్సిపాలిటీ అభ్యర్థిగా కోడి వెంకన్న గారు, సుష్మా గారు నిలబెట్టారు. వాళ్ళు గతంలో అన్నదమ్ములు విడిపోయి చండూరు ఇంత కొంచెం ఇబ్బంది పడ్డది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఏకమై చండూరుకి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు శక్తి వ్యక్తుల బాగా పనిచేస్తున్నారు. వారికి ఇప్పటికే చాలా మంచి పేరున్నది. ఒక టర్న్ వాళ్ళు మన మున్సిపల్ మెంబర్గా చేశారు వెంకన్న గారు. వాళ్ళు ప్రజాసేవలో దాదాపు 20 సంవత్సరాల నుండి వాళ్ళ బ్రదర్సు పెద్దన్న గిరిబాబు గారు 35 సంవత్సరాల నుండి ఈ రంగంలో ఉన్నాడు. రాజకీయ రంగంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఆస్తులు కోల్పోయినా సరే ప్రజల కోసం పోరాడే మనుషులు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కలిసిరంటే చండూరులో తిరుగులేదు, వారికి అడ్డే లేదు. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అసలు తోకల వెంకన్న చంద్రకళ అనే అమ్మ గురించి ఇక్కడ ఎవరికి తెలియదు, ఆమె ఎట్లుంటుందో కూడా తెలియదు. ఒక్క రోజు కూడా వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏమైనా వాళ్ళకు 8వ వార్డు 10వ వార్డు తప్ప వేరే విషయాలు ఏవి పట్టించుకోలేదు గతంలో చేసిన వారు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి డబ్బులకు అమ్ముడు పోయి బీఆర్ఎస్లోకి పోయి వాళ్ళ తొత్తులుగా మారి మొత్తం ఊరిని మొత్తం సర్వనాశనం చేసి కుల విభజన చేసి పాలించారు వాళ్ళు. ముఖ్యంగా మా పద్మశాలి బిడ్డకు పోయినసారే దక్కేది ఈ పీఠం. అటునుంచి టీఆర్ఎస్ వాళ్ళు పీఠం ప్రకటించారు, ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు పీఠం ప్రకటించి ఓడగొట్టిరు కావాలని. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఊరిని ఖరాబ్ చేస్తారని చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నించారు. కానీ ఈసారి జనాలు అలా లేరు. ఏకతాటిగా కాంగ్రెస్కి ఓటేసేందుకు 99% కాంగ్రెస్కి మెజార్టీ చూపించడానికి చండూరు జనమంతా బాగా తిరుగుతున్నారు, చేస్తున్నారు. మేము కూడా స్వచ్ఛందంగా మా దగ్గర వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి జరిగే ఆగడాలకు కండువాలు కప్పుకోకుండా తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు తిరుగుకుంటా. మొత్తం వాళ్ళు యూత్ అయిపోయి బాగా తాగి తెల్లారేసరికి తాగి రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని నానా విధాలుగా, నిన్న కూడా ఒక దేవాలయానికి చైర్మన్ ఆయన వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ ఎవరు తిరగొద్దు చేయొద్దు అని నానా విధాలుగా మాట్లాడిండు. దాని సంగతి అంతా వేరే ఉంటుంది. ఇక్కడ మాత్రం కోడి వెంకన్న సుష్మా గారిని మేము భారీ మెజార్టీతో 100కు 98% ఓట్ల శాతంతో గెలిపించడానికి ముమ్మరంగా తిరుగుతున్నాము. ఇంకా 2 రోజులు పూర్తిగా కష్టపడతాము. 24 గంటలు తిరిగి ఆయన కోసం, ఆయన చేసిన అభివృద్ధి, గతంలో వాళ్ళు చేసిన సేవ, ఇప్పటికీ వాళ్ళ తమ్ముడు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ గవర్నమెంట్. రాజగోపాల్ రెడ్డి సార్కు పర్సనల్గా వాళ్ళ 5గురిలో మొదటి వ్యక్తి కోడి శ్రీనివాసులు సార్, మునుగోడు నియోజకవర్గంలోనే. అలాంటి వ్యక్తిని చైర్మన్ పర్సన్గా ప్రకటించడం వల్ల జనాలల్లో హర్షాతిరేకాలు బాగా వచ్చాయి. కావున కోడిగిరి బాబు వెన్నుదన్ను నుండి ప్రతి 10 వార్డులలో చురుకుగా పనిచేస్తూ అతనికి పరిచయం లేని వ్యక్తులంటూ లేరు. మునుగోడు చండూరు మండలంలో ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచే ఏకైక వ్యక్తి అంటే కోడిగిరి బాబు, కోడి వెంకన్న, కోడి శ్రీనివాసులు గారు. వీళ్ళని మనం భారీ మెజార్టీతో గెలిపించుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని మేము ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ మేము గెలిచినట్టే, కాకుంటే ఏంటంటే కొంచెం ఈ 2 రోజులు కష్టపడితే మాకు కూడా ఇబ్బంది అనేది ఉండదు. గెలవబోయేది కాంగ్రెసే. కోడి శ్రీనివాసులు గారు చైర్మన్ అవుతున్నారు. మా సుష్మా మేడం 99% గెలిచినట్టే లెక్క. కావున థ్యాంక్ యూ అన్న. మీరు కోరుకున్నట్టు కోడి బ్రదర్సే ఇక్కడ చండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్న మీరు నమ్ముతున్నందుకు మేము కూడా సత్యన్యూస్ ద్వారా వాళ్ళు గెలవాలని ఆశిస్తూ ఫోటో స్టూడియో వెంకటేశ్వర. చండూరు మున్సిపాలిటీలో 7వ వార్డులో ఖచ్చితంగా మేము కోడి సుష్మా వెంకన్న గారిని గెలిపిస్తామని గంటాపరంగా చెప్తున్నారు. ఒకసారి మహిళల్లో చూద్దాము, వాళ్ళు ఏ రకంగా చెప్తా ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం ఒకసారి. అమ్మ, ఏం పేరు నీ పేరు? సత్యమ్మ. అమ్మ, మీరు ఏ వార్డు ఇక్కడ? 7వ వార్డా. మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కోడి సుష్మా గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారు అట్లని? ఎందుకంటే ఆ మంచి పనులు చేస్తుంది. ఇదివరకు నిలబడ్డది, ఇది అయిపోయింది. ఇప్పుడు మంచి మా కాళ్ళు మంచి వ్యక్తులు, వాళ్ళ గురించి అందరు మంచి వాళ్ళు. ఏదో ఆపత వచ్చినా వాళ్ళే వాడుకుంటారు. ఇంకోళ్ళని మరి కొత్త వాళ్ళకేసి మేము తోలాడుకొచ్చుకోలేము కదా. ఆయన కేసి మా ఊరు ఆయన, మా లెక్క, మా మనిషి, మా పద్మశాలి, మేము పద్మశాలిని గెలిపించుకుందామని మేము కూడా గెలుపుతున్నాం. వాళ్ళ ద్వారా అయితేనే మీకు అభివృద్ధి జరుగుతుంది, పనులు అవుతాయి అనుకున్నట్టు మేము పిలవగానే ఊరికొస్తాడు. కాబట్టి మీకు అందుబాటులో ఉంటారు. ఎల్లవేళ అందుబాటులో ఉండే వాళ్ళే గెలిపించుకుందామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ. మీరు కోరుకున్నట్టుగా ఎలా గెలిపించాలని మేము అనుకుంటున్నాము. ఇక్కడ మనము చండూరు మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్నాము. ఇక్కడ ఒకసారి ఓటర్ల నాడు తెలుసుకుందాం, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో. పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు కలెట్ల బుచ్చమ్మ. మీరు ఏ వార్డు వస్తుంది ఇక్కడ? 7వ వార్డా. ఈ 7వ వార్డులో మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? సుష్మా మేడం. సుష్మా మేడానికేనా? ఎందుకని సుష్మా మేడానికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది, ఎప్పుడు చూసినా వస్తుంది. అంటే మీకు ఇప్పటికే వాళ్ళు రకరకాల సేవలు చేస్తున్నారు కాబట్టి మా పిల్లలు అన్నీ చేస్తున్నారు. మా స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే గతంలోనే వాళ్ళు ఎప్పటి నుండో సేవా కార్యక్రమాల్లో ముందున్నారు కోడి బ్రదర్స్. వాళ్ళు విద్యా సంస్థల ద్వారా కూడా అనేక మందికి అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు ఎలాంటి ఇబ్బందులు చెందకుండా ఉండాలంటే, మాకు అందరికీ అందుబాటులో ఉండాలంటే మేము ఖచ్చితంగా 7వ వార్డులో కోడి సుష్మా వెంకన్న గారికి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ఓటర్లు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే మనం కూడా సుష్మా గారు గెలవాలని ఆశిద్దాం. నమస్తే మేడం. మేడం, మీ పేరు? నా పేరు ఇక్కడ కోడి సుష్మా గారు 7వ వార్డు అభ్యర్థిగా నిలబడ్డారు, కాంగ్రెస్ అభ్యర్థిగా. ఇక్కడ ఆ కోడి సుష్మాను అందరూ చేయి గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేమందరం కోరుచున్నాము. ఎందుకంటే కోడి సుష్మా గారు చాలా అనుభవం గల వ్యక్తి. చైర్మన్గా వారు చైర్మన్గా ఉన్నారు, చైర్మన్ డైరెక్టర్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాకు చాలా అందుబాటులో ఉంటారు. వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, వాళ్ళకు అనుభవం ఉన్నది, రాజకీయంలో అనుభవం ఉన్నది. కానీ మనం ఓటేసేటప్పుడు సరైన వ్యక్తిని చూసి ఎన్నుకోవాలని నేను ప్రజలందరినీ 7వ వార్డు అందరినీ నేను కోరుచున్నాను. అంటే మేడం, తప్పకుండా మీరు 7వ వార్డులో కోడి సుష్మా వెంకన్న గారిని గెలిపించాలని, భారీ మెజార్టీతో అందరూ గెలిపించాలని నేను కోరుచున్నాను రాజగోపాల్ రెడ్డిని. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఎందుకంటే ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ఏంటంటే ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు 10 ఏళ్ల నుంచి మనకు
చిట్టి